రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో మహిళలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. అలాగే గ్రామంలోని పండూరు చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణం, శ్మశాన వాటిక నిర్మాణం, ధర్మవరం ఏపీఐఎస్సీ భూమి సమస్యలపై స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ లోటు బడ్జెట్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించే ఉద్దేశ్యంతో, అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తున్నామని, కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని తెలిపారు. అదేవిధంగా గ్రామంలో ఇంటింటికి వచ్చి వారి సమస్యలను తెలుసుకునేందుకు అధికారులు రావడం జరుగుతుందని అన్నారు. వచ్చే మే నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే 10వ తరగతిలో జిల్లా ప్రథమ స్థాయిలో 582 అత్యధిక మార్కులు సాధించిన గొల్లపల్లి లక్ష్మీదుర్గను మంత్రి ప్రత్యేకంగా అభినందించి గ్రామ ఉప సర్పంచ్ వలవల వెంకటేశ్వరరావు, సానా వెంకటేశ్వరరావులు ఇచ్చిన గోల్డ్ రింగ్ను స్వయంగా బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఉప సర్పంచ్ వలవల వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ నందిపట్టి త్రిమూర్తులు అనంతలక్ష్మి, ఎంపీడీఓ సతీష్, ఎంఆర్ఓ ఎస్ఎల్ఎన్ కుమారి, జనసేన నాయకులు నందిపట్టి వెంకటరమణ, జన సైనికులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మరి గోధుమ పిండి ఇద్దరు తెప్పిస్తుంది ఎవరు వాడేవాళ్ళు కాదు కదమ్మా. తీసుకుంటారా గోధుమ పిండి? టాటా వి హావ్ స్టాక్. ఈ ముందు జిల్లాలో మొదలు పెడదాం. రాబోయే రోజుల్లో పండూరు గ్రామంలో నెక్స్ట్ టైం నానాజీ గారిని ఆహ్వానించినప్పుడు మీరందరూ ఎక్కడ కూర్చొని సరదాగా 4 మాటలు చెప్పుకొని అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది, అన్ని జరిగిపోయిందని చెప్పాలి. మీరు ఎవరికి ఏమి లోటు లేకుండా ఈ రచ్చబండ కార్యక్రమాల్లో ఏ విధంగా మనం చక్కగా సాయంత్రం పూటంత చక్కటి వాతావరణంలో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు మేము మీకు చెప్పుకోగలిగాం. మీకున్న సమస్యలు మీరు చెప్పారు, తప్పకుండా వాటిని గౌరవిస్తాం. ఏ ఒక్కరి సమస్య కూడా మనం దూరం పెట్టాం. ఆమె వృద్ధురాలు పాపం కష్టపడి వచ్చింది. ఆమె ఇంటి సమస్య ఎవరు ఆమె దౌర్జన్యంగా ఆమె భూమి లాక్కోవడానికి చూస్తున్నారని చెప్పారు గతంలో. దాని గురించి నేను ఏసీ గారికి ఇచ్చాను, తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. మహిళా ఇంట్లో ఒక నమ్మకంతో మీరు 840 రూపాయలు ఖర్చు పెడుతున్నారు గ్యాస్ సిలిండర్. అది సంవత్సరానికి మీకు 3 ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. సో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మరొక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తాం. జూలై మాసం నుంచి మరొక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తాం. అక్టోబర్ నుంచి మరొక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తాం. సో నేను 3 విడతలుగా 4 నెలలకు ఒకసారి మీరు ఉచితంగా మన దీపం పథకం తీసుకెళ్ళచ్చు. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎందుకు చెప్తున్నానంటే మీరు చూశారు, పాప ఆమె రోడ్ల గురించి అడిగారు, కాలువల గురించి అడిగారు. అభివృద్ధి అనేది డబ్బులు అసలు చేయలేకపోయాం. డబ్బులు ఇవ్వకపోయినా ఎవరికి అర్థం కావడం లేదు. ఆ మానవుడు బట్టలోకే అన్నాడు, ఏ బట్టలోకేడో కానీ ఎక్కడ కూడా పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేశారు. ఇంటింటికి అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలు మనం చేర్చలేకపోయాం. ఇప్పుడు చాలా అద్భుతంగా యువత మనందరి కోసం ఆరోగ్యంగా ఉండాలి, చక్కగా సాయంత్రం పూట వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. ఎమ్మెల్యే గారు చొరవ చూపించారు. ఇప్పుడే చెప్పారు, నాకు మంజూరు చేద్దాం జేసీ గారికి చెప్పారు. వచ్చే వేసవికాలంలోనే జాతీయ ప్రాధాన్య పథకం కింద పక్కనే దొరపల్లో కూడా చేసినట్టు జేసీ గారు. సో పర్సనల్గా దాన్ని మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటా అని చెప్పారు. సో త్వరలోనే మీకు ఒక చక్కటి వాకింగ్ ట్రాక్ మీ గ్రామంలో ఏర్పాటు చేస్తున్నట్టు విధంగా మనం ముందుకెళ్దాం. అదేవిధంగా నానాజీ గారు మీకు చెప్పారు 3 రోజులు వేస్తామని. ఇంకా బ్యాలెన్స్ ఏ రోడ్లు ఉన్నా కూడా మీకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పనిచేస్తారు, అవునా? సో మంచినీటి సరఫరా గురించి కానివ్వండి, పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్న రోడ్లు కానివ్వండి, మీకు ఎక్కడికి ఇబ్బందిగా మీకు క్షేత్రస్థాయిలో మీకు ఇబ్బంది కలగకూడదు. అభివృద్ధి అనేది చేసి చూపించాలి. సో తప్పకుండా ఒక ప్రణాళికబద్ధంగా, ఎందుకంటే రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందిలో ఉంది. ఆర్థిక ఇబ్బందిని అధిగమించుకొని ప్రతి ఒక్కరికి మేము ఏదో విధంగా సహాయం అందించాలనే ఉద్దేశంతో వస్తున్నాం. ఇప్పుడు ఇందాక మన రేషన్ బియ్యం నేను కొంతమంది అడిగాను.
ఎట్లా చదువుతుందమ్మా ఏంటి అంటే పాపం వాళ్ళు చాలా మరి మనస్ఫూర్తిగా పుట్టిగా రేషన్ జీవనం తీసుకుంటామని చెప్తున్నారు. అది మరి నీకే తెలియాలి ఎంతవరకు రేషన్ జీవనం తీసుకుంటున్నారు. ఓకేనా? వెరీ గుడ్.